హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ప్రతి ఒక్క ఆడవారి కోసం ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలండి ఈరోజు వీడియోలో ఉన్నాయండి. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు రోజు చేసుకునే పనుల్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇంకా వీడియోలోని టిప్స్ అన్నీ మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూసారనుకోండి, ఖచ్చితంగా మీకు ఎంతో కొంత టైంతో పాటు మనీ కూడా ఆదా చేసుకుంటారండి. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోని టిప్స్ ఏంటో చూసేద్దామండి. ఇంకా ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం తాలింపు వేసుకునే చిన్న చిన్న కడాయిలు ఉంటాయి కదా, దాంట్లో ఒకటి ఇలా తీసుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాగా పసుపు వేసుకోవాలి. దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు మనం వంటల్లో వాడే మెత్తని సాల్ట్ ఉంటుంది కదా, టేబుల్ సాల్ట్, దాన్ని వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల వరకు ఇక్కడ తులసి ఆకుల పొడి ఉంటుంది కదా, ఆ తులసి ఆకుల పొడిని కూడా ఇలా వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి స్టవ్ని సన్నాని సెగ పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ మీద పెట్టి ఇది కొంచెం ఇలాగా తిప్పుతూ కూడా ఈ పొడంతా కూడా వేయించుకోవాలి. మనము ఇలా తిప్పుతూ ఉన్నట్లయితే మనకి ఈ పొడంతా కూడా వేగి ఒక మంచి స్మెల్ అనేది వస్తుందండి. తర్వాత ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి తర్వాత ఈ కడాయిని ఇలాగే ఉంచేయాలి. తర్వాత ఇప్పుడు కొంచెం ఆరిన తర్వాత మనము ఇదంతా కూడా ఇలా గ్లాస్ బాటిల్లోకి తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే, చాలామందికి చిగుళ్ళ వాపు, ఇంకా చిగుళ్ళ నుంచి రక్తం కారటము, ఇంకా పళ్ళు అనేవి పచ్చగా అయిపోయి తర్వాత పంటి తీపులు అనేవి వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళందరూ కూడా ఇలా తయారు చేసుకున్నాం కదండి, ఈ పౌడర్తో కనుక మనము బ్రష్ చేసుకున్నట్లయితే మనకి పంటి నొప్పులు, తర్వాత పళ్ళ నుంచి ఒక రకమైనటువంటి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా, అలాంటివన్నీ పోతాయి. అంతేకాకుండా చిగుళ్ళ నుంచి రక్తం కారటము అలాంటివన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయి. నోటి దుర్వాసన కూడా పూర్తిగా తగ్గుతుంది. బ్రష్‌తోనే కాకుండా వేలి మీద కూడా ఈ పౌడర్ తీసుకొని మనము పళ్ళకి అప్లై చేసి పళ్ళు రుద్దుకుంటే కూడా మనకి చాలా బాగా ఉపశమనం అనేది ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ అనేది ఇప్పుడు తయారు చేసుకుంటున్నామండి. ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ అనేది మనము చాలా రకాలుగా తయారు చేసుకుంటాం కదా, ఇలా మసాలా దినుసులతో కూడా మనం ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ అనేది తయారు చేసుకోవచ్చన్నమాట. ఇప్పుడు స్టార్ పువ్వు, తర్వాత మిరియాలు, ఇంకా చిన్న దాల్చిన చెక్క ముక్క, 2, 3 లవంగాలు, ఇవన్నీ కూడా మన దగ్గర ఏముంటే అవి మసాలా దినుసులు వేసుకోవాలి. తర్వాత అందులో పసుపు కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి. అంతేకాకుండా మన దగ్గర సొంఠి ఉంటుంది కదా, సొంఠి కూడా చిన్న ముక్క వేసుకున్నా కూడా బావుంటుంది. తర్వాత ఇప్పుడు ఒక నిమ్మ చెక్కను ఇలాగా రసమంతా కూడా ఇందులో పిండుకోవాలండి. గింజలు లేకుండా చూసుకోవాలి. తర్వాత దాని నిండా కూడా ఇలా మనం మంచినీళ్ళు పట్టేసుకోవాలండి. చూడండి ఇలా పట్టుకోవాలనమాట. తర్వాత ఇదంతా కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా బాటిల్ అంతా కలిసేలాగా ఇప్పుడు కలుపుకొని ఒక 2 గంటల పాటు అలాగా ఉంచేసి తర్వాత మనము వాటర్ రోజంతా కూడా తాగుతున్నామనుకోండి, మనకి మంచి మసాలా ఫ్లేవర్‌తో ఉన్నటువంటి ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ అనేది తయారవుతుందన్నమాట. అంతేకాకుండా మన బాడీలో ఉన్నటువంటి ఇన్‌ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. అంతేకాకుండా మనకి రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. మనకి జీర్ణ వ్యవస్థ అనేది మెరుగుపడుతుంది. తర్వాత మనకి రోజంతా కూడా ఫ్రెష్‌గా కూడా ఉంటుంది. ఈ టిప్ కూడా బాగా అందరికీ హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక చిన్న బౌల్‌ని ఇలా స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలి. తర్వాత అందులో ఒక స్పూను వంట సోడా, ఇంకా తర్వాత మన దగ్గర వెనిగర్ ఉంటుంది కదండీ, ఈ వంటల్లో వాడే వెనిగర్ కూడా ఒక స్పూన్ వరకు వేసుకోవాలి. ఇదంతా ఒకసారి ఇలా కలిసేలా కలుపుకోవాలి. ఇలా గోరువెచ్చగా మనం తయారు చేసుకున్నాం కదా ఈ నీళ్ళనేవి, ఇప్పుడు ఈ వాటర్‌ని మనం గనక ఇలా మనకి కిచెన్‌లో సింక్ ఉంటుంది కదా, సింక్‌లో పోసి తర్వాత ఒకసారి ఇలా గనక సింక్ అంతా మొత్తం క్లీన్ చేశామనుకోండి, సింక్‌లో ఉండేటటువంటి బ్యాడ్ స్మెల్ ఏదైనా ఉంటే పూర్తిగా పోతుంది. ఒక్కొక్కసారి మనం నాన్ వెజ్ వండుకుంటూ ఉంటాం కదా, వాటర్ అంతా కూడా ఇందులో వదులుతూ ఉంటాము, కడుగుతూ ఉంటాము. అలాంటప్పుడు సింక్ అంతా కూడా ఒక రకమైనటువంటి బ్యాడ్ స్మెల్ వస్తుంది. తర్వాత మనకి సింక్‌లో ఉండేటటువంటి డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఒక రకమైనటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉండటానికి ఇలా మనము ఈ వాటర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. సింక్ నుంచి ఎటువంటి దుర్వాసన, ఇంకా చిన్న చిన్న పురుగులు, బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయి. టిప్ బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక బౌల్ తీసుకోవాలండి. అందులో వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ అనేది ఇలా ఒక కప్పు వేసుకోవాలి. తర్వాత అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు కూడా పోసుకోవాలి. తర్వాత ఇలా మనము గిన్నెలు తోమడానికి వాడేటటువంటి ఈ లిక్విడ్ ఉంటుంది కదా, అది ఏ కంపెనీ లిక్విడ్ అయినా పర్లేదు. ఇక్కడ నేను విమ్ లిక్విడ్ వేసుకుంటున్నాను. అది కూడా ఒక స్పూన్ వరకు వేసుకొని ఇదంతా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇందులోనే ఒక స్పూను టేబుల్ సాల్ట్ ఉంటుంది కదా, మెత్తని ఉప్పు, అది కూడా వేసుకోవాలండి. ఇక్కడ ఆ క్లిప్ అనేది ఇక్కడ మిస్ అయింది. ఇదంతా కూడా ఈ వాటర్‌లో కలిసేలాగా కలుపుకోవాలంటే, ఆ ఉప్పు, ఇంకా వెనిగరు, ఇంకా ఈ విమ్ లిక్విడ్ అంతా కూడా కలిసేలాగా కలుపుకొని ఇలా ఒక స్ప్రే బాటిల్‌లో పోసుకోవాలి. మనం ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే, మనకి కిచెన్‌లో ఇలా స్టవ్ తుడుచుకోవడానికి ఎక్కువగా మనం బయట మార్కెట్ నుంచి లిక్విడ్స్ కొని వాడుతూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా తయారు చేసుకున్నటువంటి లిక్విడ్‌తో కనుక మనం పొయ్యి కానీ ఇలా క్లీన్ చేసుకుంటే చాలా బాగా క్లీన్ అవుతుందండి. అంతేకాకుండా
కాకుండా స్టవ్ వెనకాల మనకి ఇలా టైల్స్ ఉంటాయి కదా, ఈ టైల్స్ మీద కూడా ఈ వాటర్ అనేది కొంచెం ఇలా స్ప్రే చేసేసి మనము ఈ క్లాత్తో ఇలా తుడిచేసామనుకోండి, మనకి ఈజీగా నీట్గా మొత్తం అంతా కూడా క్లీన్ అయిపోతాయి. అంతేకాకుండా ఇది మంచి కిచెన్ క్లీనర్గానే కాకుండా మనం ఇలా రోజు కూడా దినుసులు పెట్టి ఇంకా ఇలాగా మనం డబ్బాలను వాడుతూ ఉంటాం కదా, ముఖ్యంగా ఇలాగ ఆయిల్ టిన్నులు కానీ లేదంటే ఇలా వాడేటటువంటి ప్రతి వస్తువుకి కూడా మనం ఇలా కొద్దిగా ఈ లిక్విడ్ అనేది స్ప్రే చేసి తుడిచామనుకోండి, మనకి నీట్గా క్లీన్ అయిపోతాయండి. మనము డైనింగ్ టేబుల్ని కూడా ఇదే వాటర్తో స్ప్రే చేసి తుడిచామనుకోండి, దాని మీద ఉండేటటువంటి జిడ్డు మురికి ఇంకా అంతా కూడా క్లీన్ అయిపోతాయి. అంతేకాకుండా కిచెన్లో మనము సింక్ కూడా ఇదే వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. కిచెన్ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి. తర్వాత మనము తడిబట్ట పెట్టే నీళ్ళల్లో ఒక 2-3 చుక్కల వరకు ఈ వాటర్ని వేసి తర్వాత మనం తడిబట్ట పెడితే ఇల్లంతా కూడా చాలా బాగా నీట్గా క్లీన్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనం రోజు కూడా దీపారాధనకు కానీ లేదంటే పూజ చేసుకోవటానికి కానీ చిన్న చిన్న వెండి పాత్రలు అనేవి, వెండి కుందెలు అనేవి ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి. అలా వాడేటప్పుడు మనకి అవి రోజు కూడా జిడ్డుగా ఇంకా మసి పట్టిపోయినట్టుగా ఉంటాయి కదా, అవంతా కూడా మనము క్లీన్ చేయాలంటే మనం ఎంత క్లీన్ చేసినా కానీ అవి మంచి షైనింగ్ లేకుండా అలా నీట్గా అనిపించవు కదా, జిడ్డుగా ఉంటాయి కదా. అలా కాకుండా ఉండడానికి చాలా నీట్గా క్లీన్గా ఉండటానికి ఇలా ట్రై చేయండి. మన దగ్గర సబీనా ఉంటుంది కదండీ, గిన్నెలు తోమే సబీనా. ఆ సబీనా ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే వెనిగర్ ఉంటుంది కదా, ఆ వెనిగర్ కూడా మనము ఒక 2, 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని, తర్వాత మన దగ్గర గిన్నెలు తోమే ఈ లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ కూడా కొంచెం వేసుకోవాలి. ఇక్కడ నేను విమ్ లిక్విడ్ వేసుకున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. తర్వాత ఇదంతా కలిసేలాగా ఈ పౌడర్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం ఉంది కదా, ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా ఇలా ఈ వెండి వస్తువులన్నిటికీ కూడా ఇలా పైపైన మనం చేత్తోనే అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా అప్లై చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఈ వెండి వస్తువుల మీద ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచేయాలండి. అలా ఉంచడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ మిశ్రమం అనేది మొత్తం అంతా కూడా జిడ్డుని పీల్చేసుకొని నీట్‌గా చేస్తాయన్నమాట. తర్వాత ఇప్పుడు ఒక మెత్తటి స్క్రబ్బరు, గ్రీన్ స్క్రబ్బర్ లాంటిది ఉంటుంది కదా, అది తీసుకొని ఇలా పైపైన మనం నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చు. గట్టిగా రుద్దాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా పైపైన క్లీన్ చేస్తే కూడా మనకి నీట్‌గా దాని మీద ఉన్నటువంటి జిడ్డు కానీ, ఇంకా ఏదన్నా మనకి మసి లాంటిది ఉంటుంది కదా, అదంతా కూడా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. ముఖ్యంగా ఈ వెండి వస్తువులనేవి వాడగా వాడగా వాటి షైనింగ్ అనేది తగ్గిపోయి, వాటి మీద నల్లటి మచ్చల్లాగా వచ్చేస్తాయి కదా, అవన్నీ కూడా నీట్‌గా క్లీన్ అయిపోతాయి. చూడండి, ఇక్కడ నేను ఇలా ఒక వేలితో తుడిచి చూపిస్తున్నాను. అలా తుడిచిన తర్వాత మనకి ఎంత నీట్‌గా ఉన్నాయో మీరే చూస్తున్నారు కదా. తర్వాత ఇప్పుడు మనము మామూలుగా వాటర్‌తో ఇలా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకుంటే చూడండి మనకి ఎంత నీట్‌గా, ఎంత షైనింగ్ అనేది వచ్చినాయి మీరే చూస్తున్నారు కదా. ఇలా మనకి వెండి వస్తువులు క్లీన్ చేసుకునే మంచి టిప్ అండి ఇది. ఇలా క్లీన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ వస్తువుల మీద అస్సలు తడేమి లేకుండా ఉన్నట్లయితే మనకి వాటి మీద మచ్చలనేవి మిగలకుండా ఉంటాయి. ముఖ్యంగా ఈ నీళ్ల చుక్కలనేవి ఉండటం వల్ల వీటి మీద మచ్చలు పడిపోయి అవి నల్లగా అయిపోతుంటాయి. అలా కాకుండా ఒక మంచి కాటన్ క్లాత్, అంటే పొడి క్లాత్ తీసుకుని, శుభ్రమైన క్లాత్ తీసుకుని ఇలా నీట్‌గా తుడిచారనుకోండి, మనకి అస్సలనేవి మనకి మచ్చలనేవి పడకుండా ఉంటాయి. ఈ మెరుపు అనేది వారం 10 రోజుల వరకు అస్సలు తగ్గదండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ అండి, మన దగ్గర తమలపాకులు ఉంటూనే ఉంటాయి కదా, ముఖ్యంగా మనం ఎక్కువగా పండుగలప్పుడు కానీ లేదంటే ఎక్కువగా మనం పూజలప్పుడు తెచ్చుకుని వాడుకుంటూ ఉంటాం కదా. పూజలప్పటికే కాకుండా మనకి వర్షాకాలంలో వచ్చే దగ్గు లాంటిది, జలుబు ఇంకా దగ్గు ఇలాంటి వాటన్నిటికి మంచి మందులా పనిచేస్తుందండి. 2 తమలపాకులు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. దాంట్లో మన దగ్గర ఉండేటటువంటి ఈ అల్లం ఉంటుంది కదా, ఈ అల్లాన్ని శుభ్రంగా చిన్నగా తురిమేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 2 వెల్లుల్లి రెబ్బలు కూడా ఇలా కొద్దిగా మనము పైనున్నటువంటి పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టంతా కూడా నీట్‌గా ఒలిచేసి వేసుకోవాలి. తర్వాత అందులోనే కొంచెం తేనె కూడా వేసుకోవాలి. ఒక 2, 3 చుక్కల తేనె వేసుకొని, ఇప్పుడు ఇది పైన కింద ఉండేటటువంటి కొస, కాడ కూడా కట్ చేసుకొని ఇలా ఒక కిళ్ళి మాదిరిలాగా చుట్టుకోవాలి. ఇప్పుడు ఇది పొద్దున్నే పరగడుపున కనుక తిన్నారనుకోండి, మీకు దగ్గు, జలుబు అలాంటివన్నీ కూడా వర్షాకాలంలో వచ్చేవి పూర్తిగా నయమవుతాయి. ఒకసారి ఇలా చేసి చూడండి. ఇది గుండెకి కూడా చాలా మేలు చేస్తుంది. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక గిన్నె తీసుకొని దాంట్లో మన దగ్గర సబ్జా గింజలు ఉంటూనే ఉంటాయి కదా, మనందరి దగ్గర సబ్జా గింజలు కూడా ఒక స్పూను వేసుకున్నాను. ఇవి మునిగేలాగా మనము పాలు పోసుకోవాలండి. పాలు మనము ఈ సబ్జా గింజల మిశ్రమాన్ని ఒక 4 గంటల పాటు నాననిస్తే మనకి పూర్తిగా నానిపోతుంది. ఇప్పుడు ఇది మిక్సీ జార్‌లో వేసుకోవాలనమాట. ఇలా మిక్సీ జార్‌లో వేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని, తర్వాత ఇప్పుడు మనము ఇదంతా ఫేస్‌కి అప్లై చేసుకోవాలి. ఇందులో తేనె కూడా కలుపుకోవచ్చు. నేనిక్కడ తేనె కూడా కలిపినటువంటి
క్లిప్ అనేది మిస్ అయింది. తర్వాత మనము ఇదంతా కూడా ఇలా ఫేస్‌కి అప్లై చేసుకోవాలి. ఇలా ఒక లేయర్ అప్లై చేసిన తర్వాత మరొక లేయర్ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల మన ఫేస్ మీద జిడ్డు కానీ, మచ్చలు కానీ పూర్తిగా పోతాయి. మనకి స్కిన్ అనేది మంచి షైనింగ్ వస్తుందనమాట. మంచి కాంతివంతంగా కూడా తయారవుతుంది. ఇలా ఈ మిశ్రమాన్ని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఫేస్‌కి ఉంచేసి తర్వాత మనము చల్లటి నీళ్ళతో కనుక వాష్ చేసుకున్నట్లయితే మనకి ఫేస్ అనేది కాంతివంతంగా తయారవుతుంది. మనము బ్యూటీ పార్లర్‌లలో ఎలా అయితే ఫేషియల్ చేయించుకున్నప్పుడు మంచి షైనింగ్‌గా రకమైనటువంటి మెరుపు వస్తుంది కదా! అలాంటి మెరుపనేది మనం ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే వస్తుందండి. చూడండి ఎంత బాగా షైనింగ్ అనేది వచ్చిందో మీరే చూస్తున్నారు కదా! నేనిక్కడ చేతి మీద అప్లై చేశాను. ఇదే రకంగా మీరు వారంలో 2 సార్లు కనుక ఇలా ఫేస్‌కి కనుక ఈ మిశ్రమం అప్లై చేశారనుకోండి, మీకు మంచి షైనింగ్ అనేది వస్తుంది. ఎండకు బయటికి వెళ్ళినప్పుడు ఫేస్ అనేది ట్యాన్ అవుతుంది కదా! అలాంటప్పుడు కూడా ఈ ప్యాక్ అనేది బాగా పనిచేస్తుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఒక చిన్న ప్లేట్ కానీ, బౌల్ గానీ తీసుకొని దాంట్లో ఒక స్పూను కొబ్బరి నూనె వేసుకోవాలి. దాంట్లో మన దగ్గర వంట సోడా ఉంటుంది కదా! ఆ వంట సోడా కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఈ వంట సోడా అంతా కూడా మనము ఈ కొబ్బరి నూనెలో కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకుంటే మనకి ఒక మంచి మిశ్రమంలాగా తయారైంది కదా! ఇలా ఈ చిక్కటి మిశ్రమాన్ని మనం ఇలాగా చేతుల మీద, మెడ మీద అప్లై చేసుకోవాలి. ఇంకా మోచేతుల దగ్గర మనకు నలుపు కూడా ఉంటుంది కదా! ఆ మోచేతులకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఎందుకు ఉపయోగం అంటే, ముఖ్యంగా ఎండలో మనం వెళ్ళినప్పుడు ఎక్కువగా మనకి సన్ ట్యాన్ అనేది ఉంటుంది కదా! ఈ నలుపుదనం అనేది పోవటానికి ఇలా మనం తయారు చేసుకున్నాం కదా! ఈ క్రీమ్‌ని కనుక అప్లై చేస్తే మనకి చేతుల మీద, ఇంకా మెడ మీద ఉన్నటువంటి నలుపు అనేది పూర్తిగా తగ్గుతుంది. అంతేకాకుండా మనకి పాదాల మీద కూడా ఎక్కువగా నలుపు అనేది ఉంటుంది కదా! అది కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టిప్ కూడా మనకందరికీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక చిన్న బౌల్ కానీ, లేదంటే ఒక చిన్న ప్లేట్ గాని ఇలా తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి నూనె వేసుకుంటున్నాను. తర్వాత దాంట్లోనే మనకి అలోవెరా జెల్ ఉంటుంది కదా! అది కూడా ఒక స్పూన్ వేసుకొని ఇదంతా ఇలాగా వేళ్ళతోనే మనం ఇలాగా మొత్తం అంతా ఒక క్రీమ్ మాదిరిలాగా ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి ఇదంతా కూడా ఒక క్రీమ్‌లాగా వస్తుంది. ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే, మనలో చాలామందికి ఎక్కువగా స్కిన్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనము బయట మార్కెట్ నుంచి ఎక్కువగా క్రీమ్‌లనేవి కొని తెచ్చి వాడుతూ ఉంటాం కదా! ఒక్కొక్కసారి అవి చాలా ఖర్చుతో కూడినవి గూడా ఉంటాయి. ఇలా మనం తయారు చేసుకున్నటువంటి ఈ క్రీమ్ ఉంది కదండీ! ఈ క్రీమ్‌ని కనుక మనము ఇలా అప్లై చేశామనుకోండి మనకి స్కిన్ అనేది డ్రైనెస్ అనేది పోయి మనకి మంచి మాయిశ్చరైజర్‌గా ఉంటుంది. తర్వాత మనం స్నానం చేసి వచ్చిన వెంటనే ఇలా అప్లై చేసుకున్నామనుకోండి, మనకి స్కిన్‌లోకి ఇంకిపోతుంది. స్కిన్ కూడా మనకి గ్లాసీగా, షైనింగ్‌గా ఉంటుంది. చూడండి ఇక్కడ నేను చేతికి అప్లై చేసి చూపిస్తున్నాను. ఇదే విధంగా మీరు ఫేస్‌కి, ఇంకా నెక్‌కి, హ్యాండ్స్‌కి కూడా అప్లై చేసుకుంటే మీకు స్కిన్ అనేది చాలా స్మూత్‌గా ఉంటుంది. ట్రై చేయండి. అదే విధంగా మనకి పచ్చిపాలు ఉంటాయి కదండీ! ఆ పచ్చిపాలు కూడా మనము ఇలా పొద్దున్నే మొహానికి కనుక అప్లై చేసుకొని తర్వాత స్నానం చేశామనుకోండి, మనకి ఫేస్ అంతా కూడా మంచి మాయిశ్చరైజర్‌గా, మంచి షైనింగ్‌గా ఉంటుంది. ఇలా గూడా చేయండి. మీకు బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనకి ఇలా టీ కప్పులు గానీ, కాఫీ కప్పులు గానీ వాడగా మనకిలాగా మరకలనేవి పడిపోతూ ఉంటాయి కదా! కింద కొంచెం అరవడిలాగా కూడా పడిపోతూ ఉంటుంది. ఈ మార్క్స్ అనేవి మనం ఎంత క్లీన్ చేసినా కానీ ఇంకా అవి పోకుండానే ఉంటాయి. అలా కాకుండా ఈ కప్పుల మీద ఉండేటటువంటి మరకలు, ఇంకా టీ మరకలు కానీ, లేదంటే కాఫీ పొడి మరకలు కానీ పోవాలంటే ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. ఇందులో మనకి వంట సోడా ఉంటుంది కదా! ఆ వంట సోడా కొద్దిగా తీసుకునంటే ఒక పావు టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం వంటల్లో వాడే వెనిగర్ ఉంటుంది కదా! ఆ వెనిగర్ కూడా ఇలా కొద్దిగా వేసుకొని, తర్వాత ఇలా మనకి మెత్తటి స్క్రబ్బులు వాడుతూ ఉంటాం కదా! ఆ స్క్రబ్‌ని ఒకదాన్ని తీసుకొని ఇలా క్లీన్ చేసుకుంటే మనకి ఈజీగా కప్పుల్లో ఉండేటటువంటి మరకలనేవి పోతాయండి. ఇలా మనము వారంలో 2 సార్లు గనక ఇలా క్లీన్ చేసుకుంటే ఇందులో ఉండేటటువంటి మరకలని అన్నీ కూడా పోతాయి. మనకి కప్పులు కూడా చాలా నీట్‌గా ఉంటాయండి. ఈ టిప్ కూడా అందరికీ హెల్ప్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఇలా రుద్దాం కదా! ఇప్పుడు మనము మళ్ళీ మామూలుగా నీళ్ళతో కడిగేసి పెట్టామనుకోండి, మనకి కప్పులనేవి చాలా నీట్‌గా ఉంటాయి. మనకు అప్పుడే కొన్న కొత్త వాటిలాగా కప్పులనేవి మెరుస్తూ ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఈ టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇంగా తర్వాత టిప్ ఏంటంటే, ఒక ఉల్లిపాయను తీసుకొని దాన్ని సగానికి కట్ చేసి అందులో ఉండేటటువంటి ఉల్లిపరలన్నీ కూడా ఇలా ఉల్లిపాయను విడదీసి ఇలా తీసుకోవాలి. ఇలా మనకి ఎన్ని పొరలు కావాలంటే అన్ని పొరలు ఇలాగా ఉల్లిపాయను కట్ చేసి తీసుకుంటే సరిపోతుంది.
తర్వాత ఇప్పుడు మన దగ్గర డెటాల్ ఉంటుంది కదా! ఈ డెటాల్ అన్నిటికి మనం ఎక్కువగా క్లీనింగ్ పర్పస్‌కి వాడుతూ ఉంటాం కదా! ఈ డెటాల్‌ని ఈ బాటిల్‌కుండే మూత ఉంటుంది కదా! ఆ మూతలో ఇలా కొద్దిగా వేసుకొని, ఇప్పుడు మనము ఈ ఉల్లి పొరలన్నీ కూడా ఒలిచిపెట్టుకున్నాం కదా! అందులో ఈ డెటాల్ అనేది వేసుకోవాలండి. ఇలా ఒక దాంట్లో వేసుకుంటే సరిపోతుంది. తర్వాత అదే డెటాల్‌ని అన్ని ఉల్లి పొరల్లోకి ఇలా వేసుకోవాలన్నమాట. చూడండి అన్నిటిల్లోకి ఇలాగా ఆ ఫ్లేవర్ అనేది అంటే మనకి వాసన అనేది పట్టేలాగా ఉల్లిపాయల్లోకి అన్నిటికి కూడా ఇలాగ మనం అదే డెట్టాల్ని ఇలా వేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక పిన్నీస్ ఏదైనా తీసుకోవాలి. కొంచెం పెద్ద పిన్నీస్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ ఉల్లిపొరలన్నీ కూడా ఇలా గుచ్చుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. చూడండి ఇప్పుడు ఈ ఉల్లిపొరలన్నీ కూడా ఈ పిన్నీస్‌కి ఇలా గుచ్చేసుకోవాలి. ఇలా గుచ్చి పెట్టుకున్నాం కదా! ఇప్పుడు మామూలుగా పిన్నీస్ అనేది మనం తీసుకెళ్ళి మనకి కిచెన్‌లో కానీ, లేదంటే మనకి ఎక్కడైతే బల్లులొస్తున్నాయో ఆ ప్లేస్‌లో ఒక మేకుకి ఇలా తగిలించి పెట్టామనుకోండి, తర్వాత ఈ ఉల్లిపాయ ఇంకా ఈ డెటాల్ వాసనకి ఈ ఘాటు వాసన వస్తూ ఉంటుంది కదా! ఈ ఘాటు వాసనకి అసలు బల్లులనేవి అస్సలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా బొద్దింకలు గానీ, చిన్న చిన్న రెక్కల పురుగులు గానీ అస్సలు రాకుండా ఉంటాయి. టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక నిమ్మకాయని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అడ్డంగా, నిలువుగా కూడా కట్ చేస్తే మనకి ఇలాగ ఓపెన్ అవుతుందండి నిమ్మకాయ అనేది. అంటే ఇప్పుడు ప్లస్ ఆకారంలో కట్ చేసుకున్నాం అన్నమాట. చూడండి ఇట్లా కట్ చేసుకున్నటువంటి నిమ్మకాయలో ఇప్పుడు మనకి లవంగాలుంటాయి కదండీ! ఈ లవంగాల్ని ఇలా మొగ్గలతో సహా తీసుకోవాలి. ఈ లవంగాలన్నీ కూడా ఇలా మనం కట్ చేసుకున్నటువంటి ఈ కటింగ్‌లో ఇలా ఎన్ని వీలైతే అన్ని ఇలా లవంగాలను ఆ నిమ్మకాయలోకి ఇలా గుచ్చుకోవాలన్నమాట. చూడండి ఇలా అన్నీ కూడా గుచ్చేసుకుంటే మనకిలా తయారైపోతుంది. తర్వాత ఇప్పుడు సూదికి ఒక మందపాటి దారం ఒకటి ఎక్కించుకొని రెడీగా పెట్టుకున్నాను. కొంచెం పెద్ద సూదైతే తీసుకోవాలండి. తర్వాత ఇప్పుడు ఈ నిమ్మకాయకి కింది భాగంలో నుంచి ఇలా సూదిని ఇటువైపు నుంచి అటువైపుకి ఇలా గుచ్చాలి. చూస్తున్నారు కదా వీడియోలో. ఇలా గుచ్చాననమాట. తర్వాత ఇప్పుడు పైనున్నటువంటి ఈ 2 కొసలున్నాయి కదండీ! ఈ 2 కొసలని ఇలా ముడివేసుకోవాలి. సూదనేది తీసేయాలండి. దారం నుంచి సూది తీసేసి పైనున్నటువంటి కొసలని ఇలా ముడివేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మనము కిచెన్‌లో మనకి ఎక్కడైతే ఎక్కువగా బొద్దింకలు కానీ, బల్లులు కానీ తిరుగుతూ ఉంటాయో, ఆ ప్లేస్‌లో ఇలా తగిలించుకున్నామనుకోండి మనకి ఈ నిమ్మకాయలో ఉండేటటువంటి ఘాటుకి, ఇంకా ఈ లవంగాల్లో ఉండే ఘాటుకి బొద్దింకలు కానీ, చిన్న చిన్న నుసిపురుగులు కానీ, లేదంటే బల్లులు కానీ రాకుండా ఉంటాయి. టిప్ బాగా హెల్ప్ అవుతుందండి. ట్రై చేయండి ఇంకా. తర్వాత టిప్ ఏంటంటే, మనము ఎండు కొబ్బరితో కానీ, లేదంటే కొంచెం ముదురుగా ఉన్న పచ్చి కొబ్బరితో కానీ, గానుగల మిషన్‌కి వెళ్ళకుండా మనమే ఇంట్లో ఈజీగా స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నూనె అనేది తయారు చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎండిపోయినటువంటి కొబ్బరి చిప్పలుంటాయి కదండీ! ఎండు కొబ్బరి చిప్పలు వాటిలిని ఒక 8 తీసుకున్నాననమాట. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఈ కొబ్బరి చిప్పలన్నీ కూడా మునిగేలా ఒకసారి నీళ్లు పోసుకొని ఇవంతా కూడా నీట్‌గా శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న తర్వాత నీళ్ళన్నీ కూడా తీసేయాలండి. ఇలా చేత్తో కడిగితే మనకేమన్నా మురికి గానీ, డస్ట్ గానీ ఉంటే పూర్తిగా పోతుందన్నమాట. తర్వాత నీళ్ళన్నీ వంపేసి, తర్వాత మళ్ళీ అవన్నీ మునిగేలాగా ఒకసారి మళ్ళీ నీళ్లు పోసుకొని, రాత్రంతా కూడా ఈ కొబ్బరి చిప్పలన్నీ కూడా మనం నానబెట్టుకోవాలండి. ఒక నైట్ నానబెట్టుకుంటే మనకి బాగా పూర్తిగా నానిపోతాయన్నమాట. చూడండి ఇక్కడ ఒక నైట్ అంతా నానబెట్టిన తర్వాత, ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా తీసేయాలండి. ఇప్పుడు మనకి కొబ్బరి చిప్పలన్నీ కూడా బాగా మెత్తగా నానిపోయినాయన్నమాట. ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పలన్నిటిని కూడా చాకుతోటి మనం ఇలాగా సన్నని ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఎందుకు సన్నగా కట్ చేసుకోవాలి అంటే, మనం ఇవి మిక్సీలో వేసినప్పుడు కొంచెం త్వరగా నలగటానికి వీలుగా ఉండేలాగా ఇలాగ సన్నగా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా కొబ్బరి చిప్పలన్నిటిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ఒక్కసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని మనము కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మొదటగా ఇది ఇలా ముక్కల్లాగానే కొంచెం మిక్సీ వేసుకొని తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకోవాలండి. ఇలా మనము కొబ్బరంతా కూడా మెత్తని పేస్ట్ లాగా ఇలా మిక్సీ చేసుకోవాలి. చూడండి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు అదంతా కూడా మనము ఒక బౌల్‌లోకి పల్చని క్లాత్‌తో వడకట్టుకోవాలండి. కాటన్ క్లాత్‌తో వడకట్టుకుంటే మనకి ఈజీగా ఈ పాలనేవి దిగిపోతాయన్నమాట. ఈజీగా మనకి ఇలా అంతా వడకట్టుకున్న తర్వాత మనకి ఈ కొబ్బరి అనేది పైన పిప్పిలాగా మిగులుతుంది కదా! ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ మనము మిక్సీ జార్‌లో వేసుకొని మళ్ళీ ఇంకొకసారి నీళ్లు పోసుకొని మనం ఇదంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా 2 సార్లు మనము ఈ కొబ్బరిలో నుంచి పాలనేవి తీసుకుంటే మనకి కొబ్బరి పాలనేవి కొంచెం ఎక్కువగా వస్తాయన్నమాట. అలాగే కొబ్బరి అంతటిని కూడా మనం ఇలాగే కొబ్బరి పాలు తీసుకోవాలండి. ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియోలోని టిప్స్ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్
ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ఉంటుంది కదండీ! అది ఆన్ చేస్తే నేను చేసేటటువంటి కొత్త కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. మనకి కొబ్బరి చిప్పలన్నీ కూడా మిక్సీ వేసుకున్న తర్వాత ఇన్ని పాలనేవి వచ్చినాయన్నమాట. ఇప్పుడు ఈ కొబ్బరంతా కూడా మనం వడకట్టుకున్నాం కదండీ! ఈ కొబ్బరిని మనం పడేయాల్సిన అవసరం ఏమి లేదు. ఇది ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది కదా! దీన్ని మనము ఎండలో పెట్టుకుంటే మనకి 2 రోజుల్లో కొబ్బరి అనేది బాగా ఎండుతుందన్నమాట. తర్వాత మళ్ళీ మనము ఇది వంటల్లో కూడా వాడుకోవచ్చు. ఒక గ్లాస్ జార్‌లో స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్‌లో గనక పెట్టుకుంటే మనకి చాలా ఎక్కువ రోజులనేది ఫ్రెష్‌గా కూడా ఉంటుంది. మనకి ఎక్కువగా కర్రీస్ చేసుకున్నప్పుడు కానీ, లేదంటే ఎక్కువగా మనం స్వీట్స్ చేసుకున్నప్పుడు కూడా ఈ ఎండు కొబ్బరి అనేది మనము వంటల్లో వాడుకోవడానికి చాలా బావుంటుంది. తర్వాత ఇలా ఈ కొబ్బరి పాలున్నాయి కదా! ఇప్పుడు ఈ కొబ్బరి పాలన్నీ కూడా ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చూడండి ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదా! ఇప్పుడు ఇది మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక రాత్రంతా పెట్టుకోవాలన్నమాట. మనకి తెల్లవారేసరికి ఇదిగో చూడండి ఇలాగా గడ్డలాగా పైన పాలనేవి గడ్డలాగా తయారైపోతాయి. ఇప్పుడు ఇలా తయారైనటువంటి పైన మనకిలా లేయర్ లాగా కట్టింది కదా! ఇదంతా మనము ఒక పాన్‌లో వేసుకోవాలి. చూడండి ఇక్కడ అడుగున నీళ్ళనేవి వచ్చినాయి కదా! నీళ్ళతో మనకేం అవసరం లేదండి. పైనున్నటువంటి ఈ లేయర్‌గా కట్టినటువంటి గడ్డలాగా కట్టింది కదా! కొబ్బరి పాలతో చేసినటువంటి ఈ జున్ను లాంటిదంతా కూడా తీసుకొని మనం ఇలా ఈ పాన్‌లో వేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ పాన్‌ని మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి. సన్నని సెగ మీద మనము ఇలా స్పూన్‌తో కానీ, గరిటెతో కానీ కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా కలపకపోతే మనకి అడుగంటిపోతుంది. అప్పుడు మనకి కొబ్బరి నూనె అనేది మాడిపోతుందన్నమాట. చూడండి ఇలాగా సన్నని సెగ మీద కలుపుతూ ఉంటే ఆ గడ్డంతా కూడా కరిగి మనకి ఇలాగా ఒక నురుగులాగా తయారవుతుందండి. చూడండి ఇలా నురుగులాగా వచ్చింది కదా! ఇప్పుడు మనం దీన్ని ఇలాగే కొంచెము తిప్పుతూ ఉండాలండి. ఇలా ఒక 20 నిమిషాల పాటు తిప్పుతూ ఉంటే మనకి చూడండి ఇలాగా రెడీ అవుతుందన్నమాట. ఇలా మనకింకా ఆయిల్ అనేది కొంచెం రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇంకొక 5 నిమిషాల పాటు మనం తిప్పామనుకోండి, ఇలా తిప్పుతూ ఉంటే మనకి కొబ్బరి నూనె అంతా కూడా బయటకొచ్చేస్తుందన్నమాట. చూడండి మనకి ఇలా కొబ్బరి నూనె అంతా కూడా వచ్చేసింది కదా! ఇప్పుడు మనకి అడుగున ఈ కొబ్బరంతా కూడా ఇలా అడుగునొచ్చేస్తుంది. పైకి కొబ్బరి నూనె అనేది తేలిపోతుంది. ఇలా వచ్చింది కదా! ఇప్పుడు మనము స్టవ్ కట్టేసుకోవాలండి. చూడండి ఇలా స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనకి చల్లారిన తర్వాత ఇంత కొబ్బరి నూనె వస్తుందండి. చూడండి ఈ కొబ్బరి నూనె అనేది మనకి ఈజీగా వచ్చేసిందన్నమాట. మనము ఎలాంటి కష్టం లేకుండా ఇంట్లోనే ఈజీగా స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నూనె అనేది కల్తీ లేని కొబ్బరి నూనె తయారు చేసుకోవచ్చు. ఈ కొబ్బరి నూనె అంతా కూడా మనం ఒక గ్లాస్ జార్‌లోకి తీసి పెట్టుకుంటే మనకి చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటుంది. చాలా మంచి సువాసన కూడా ఉంటుందండి. మనకి పట్టుకుంటేనే స్మూత్‌గా కూడా ఉంటుంది. తర్వాత మనకి కొంచెము షైనింగ్‌గా కూడా అనిపిస్తుంది. ఇంట్లో తయారు చేసుకున్నాం కదా! మనకి స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి కొంచెము షైనింగ్‌గా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా ఇలాగా గ్లాస్ జార్‌లోకి తీసుకొని మనము ఒంటికి రాసుకోవటానికి కానీ, లేదంటే పిల్లలకి తలకు పెట్టడానికి కానీ, లేదంటే మనం కూడా హెయిర్ ఆయిల్ తయారు చేసుకుంటూ ఉంటాం కదండీ! ముఖ్యంగా కరివేపాకు, ఇంకా మెంతులు ఇలాంటివన్నీ వేసుకొని మనం కరివేపాకు ఆయిల్ అనేది తయారు చేసుకుంటాం కదండీ! లేదంటే మందార నూనె కూడా తయారు చేసుకోవచ్చు ఇదే ఆయిల్ తోటి. మనకి నచ్చినట్లుగా వాడుకోవచ్చు. చూడండి ఎంత బావుందో మీరే చూస్తున్నారు కదా! చాలా మంచి సువాసన ఉంటుందండి. ఎటువంటి కల్తీ లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంకా కొన్ని ఎక్కువ కొబ్బరి చిప్పలతో ఎక్కువ మొత్తంలో కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు. చూడండి 8 కొబ్బరి చిప్పలకే నాకు ఇంత ఆయిల్ అనేది కలెక్ట్ అయిందండి. ఇలా మీరు కూడా ఇంట్లో ఒకసారి చేసి చూడండి. మనం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఏమీ ఉండదండి. మనకి ఇంట్లో ఎక్కువగా కొబ్బరికాయలు ఉన్నప్పుడు కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. ఈ టిప్ అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి ఇంకా. తర్వాత టిప్ ఏంటంటే మనము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలన్నా, ఏదన్నా కొద్దిగా నూరుకోవాలన్నా మనం ఎక్కువగా రోల్ అనేది వాడుతూ ఉంటాం కదండీ! అలా రోలు వాడినప్పుడు మనకు ఒక్కొక్కసారి రోట్లో వేసుకొని దంచుకునేటప్పుడు ఇలా రోల్లో ఒక్కొక్కసారి సౌండ్ అనేది ఎక్కువొచ్చేస్తుంది కదా! అలా సౌండ్ రాకుండా ఉండాలంటే ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. ముఖ్యంగా అపార్ట్‌మెంట్‌లో ఉండేవాళ్ళకి ఇలా దంచుతూ ఉన్నప్పుడు కింద పోర్షన్‌లో వాళ్ళకి కొంచెం సౌండ్ అనేది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా! సౌండ్ ఎక్కువగా వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఒక్కొక్కసారి కంప్లెయింట్ చెప్తూ ఉంటారు కదా! అలా కాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా ఏం లేదండి మన దగ్గర మనకి బట్టల్లో ఒక్కొక్కసారి ఇలాంటి ఫోమ్ షీట్లనేవి వస్తూ ఉంటాయి కదండీ! మనం కొత్త బట్టలు కొనుక్కున్నప్పుడు ఆ ఫోమ్ షీట్లు మనం పారేయకుండా ఇలా చేసుకోవచ్చన్నమాట. ఇప్పుడు ఈ ఫోమ్ షీట్ మీద ఇలా రోలు పెట్టి తర్వాత
దానికి రౌండ్ ఎంతుందో అంత కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు 4 వైపులా కూడా మన దగ్గర డబుల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదా! ఆ టేప్‌ని ఇలా అంటించుకోవాలండి. ఇలా 4 వైపులా అంటించుకున్న తర్వాత పైనున్నటువంటి ఈ లేయర్ ఉంటుంది కదా! యెల్లో పేపరు, ఆ పేపర్‌ని తీసేస్తే మనకి గమ్ అనేది 2 వైపులా ఉంటుంది కదా! ఇప్పుడు ఆ రోలుని తీసుకెళ్ళి మనము ఈ ఫోమ్ షీట్ మీద పెట్టామనుకోండి ఈజీగా స్టిక్ అయిపోతుందన్నమాట. తర్వాత మనము దీంట్లో అంటే రోల్లో ఏం దంచినా కానీ మనకి ఎక్కువ సౌండ్ అనేది అస్సలు రాదన్నమాట. మనకి అపార్ట్‌మెంట్‌ల్లో కానీ, లేదంటే ఏదన్నా మనం నేల మీద దంచినప్పుడు కూడా ఒక్కొక్కసారి నేల కూడా అదురుతూ ఉంటుంది కదా! అలా కాకుండా ఉండాలంటే ఇలా సింపుల్‌గా ట్రై చేశారనుకోండి, రోల్ అనేది అస్సలు సౌండ్ రాకుండా కూడా ఉంటుంది. ఫోమ్ షీట్ అనేది మెత్తగా ఉంటుంది కదా! దానివల్ల మనకి రోల్ అనేది దాని మీద పెట్టుకోవటం వల్ల మనకి సౌండ్ అనేది అస్సలేమి రాకుండా ఉంటుంది. ఈ టిప్ కూడా అందరికీ బాగా హెల్ప్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా ఇంతేనండి ఇవాల్టి వీడియోలోని ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి. మరికొన్ని కొత్త కొత్త ఐడియాలతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.